సో హాయ్ అండి, నా పేరు శాంతబాయి, మీ అందరికీ తెలిసిందే. సో ఈ వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మిమ్మల్ని నవ్వించడానికి మేము ముందుకు వస్తున్నాం. సో హాయ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి, మీకు మరెన్నో వీడియోస్ అందిస్తాం. మన విలేజ్లో జరిగే జోరు జారు ముచ్చట్లు స్టార్ట్ చేద్దామా? ఇవాళ వీడియో ఏంటంటే, విలేజ్లో లేచిపోతే అమ్మలక్కలు ఎలా మాట్లాడుకుంటారో చూద్దాం. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, మస్తు నవ్వొస్తుంది మీకు. సరే స్టార్ట్ చేసేద్దాం, పట్టుండ్రిగా. హలో, ఓయ్ బేబీ, ఎక్కడున్నావు? ఇప్పటివరకు రాలే? ఒరే పిచ్చోడా, నిన్ననే కదా నువ్వు కేఫ్ దగ్గర రా అని చెప్పినావు, నేను ఇప్పుడు వచ్చేసిన మా ఇంట్లో చెప్పి. రే విధవా, దబ్బున్రా, మా అన్న కూడా వస్తుండంట, చూస్తే తంతాడు మన ఇద్దరిని. ఇదేంది మా అత్తమ్మ లెక్కున్నది, మా అత్తమ్మ వస్తుందా ఇటు సైడు? ఓ పోరి, ఎడబోతున్నావే, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తమ్మ, మా ఫ్రెండ్ వస్తానన్నది, అందుకని ఇక్కడ చూస్తున్నా. ఒకసారి నా బిడ్డ నెంబర్ ఉన్నదా అని ఫోన్ చేయడానికి. నువ్వే మాట్లాడు, ఎక్కడి వరకు వచ్చినావని చెప్పు. హలో అక్క, ఎక్కడున్నావు అక్క? వస్తున్నావా? మీ అమ్మ ఫోన్ చేయమన్నది. వస్తున్నావా? సరే సరే, మరి వస్తున్నదంట అత్తమ్మ, దారిలోనే ఉన్నదంట. సరే బిడ్డ, మరి నేను పోతా, మామయ్య పిలుస్తున్నాడు కావచ్చు. సరే అత్తమ్మ మరి. ఓయ్ బేబీ, ఎంతసేపు వెయిట్ చేయాలి నేను? నువ్వు రా, అందరు వస్తున్నారు మా ఊరోళ్ళు. ఇప్పుడే మా అత్తమ్మ కలిసింది, నన్ను తిడుతుంది, ఇంటికి పోతే ఎవరితో మాట్లాడుతున్నావని చెప్తుంది. రాదబ్బున ఎవరో వస్తున్నారు, నేను ఫోన్ కట్ చేస్తున్నా. పూరి ఎవరితో మాట్లాడుతున్నది కావచ్చు, బేబీ అంటుంది కదా. నేను ఇనలేదనుకుంటాందా ఇంది పూరి? నల్లికుంట్లదే కనబడతాను కానీ గింత పని చెప్తాందా ఇది? ఏమో ఏం చెప్తాందో ఏమో ఈ పోరగాళ్ళు ఈ వయసులో. చూస్తే చూడని, వింటే వినేం రాదు. మా ఇంటికాడ చెప్పింది అనుకో ఈ అత్త, దాని బిడ్డ గురించి అందరికి చెప్తా నేను. ఆ బిడ్డ ఏం సంసారి కాదు, అది కూడా లవర్తో తిరుగుతుంది. ఓ నాకొక్క దానికి లవర్ ఉన్నట్టు చెప్తారు అందరు ఊరోళ్ళు, వింటే వినని రాదు. ఓ శాంతాబాయి, ఓ శాంతాబాయి, ఉన్నవా ఇంట్లో? సప్పుడు చెప్తలేదు కదా, ఇటు వచ్చింది. ఒక్క ఏమైంది? ఇంట్లోనే ఉన్నా, అట్లా అరుస్తున్నావు? ఇప్పుడే బియ్యం పెట్టొస్తున్నాయి గ్యాస్ మీద. బియ్యం అయినా గ్యాస్ మీద పెట్టొచ్చినావు, నేనైతే ఏం పెట్టకుండానే వచ్చినా నీ దగ్గరికి. బట్టలు కూడా పిండాలే, నాన్న పెట్టొద్దామని పోయినా ఇంటెనక. ఏమి పెడతలేదే, ఆ పిల్లల టీవీ పెట్టుకున్నారు. అయినా మేం పిలిస్తే నీకెందుకు పడుతుంది? అట్లా కాదే అక్క, ఏంది అట్లా మాట్లాడుతున్నావు? సరే గాని నీకొక ముచ్చట ఎరకైందా అని. ఈ ముచ్చటని ఏదో పొద్దున వచ్చి చెప్తున్నావు కదా. ఆ రజిత పెద్ద పూరంట లేచిపోయిందంటనే కదా నేవలతోటి. ఏంటిది? ఆ పెద్ద పూరంటే బక్కది, ఆ తెల్లగుంటది పోరి పాడుగాను. నిన్ననే కదనే నాకు అక్కడ కేఫ్ దగ్గర కలిసింది. అవుని శాంతబాయి, ఆ బక్క పోరి ఎవరితోనో పోయిందని అంటున్నారు. ఓసిని పాపం పాడుగాను. ఏందే నువ్వు చెప్పేది నిజమానే? భలే ఉన్నది కదా ఈ ముచ్చట. నిజమేనే, మళ్ళీ నిజమా అని అంటమేంది నువ్వు? ఏంది ఈ చిత్రం పాడుగాను? నేను ఈ మూలకుండేసరికి నాకు ఒక్క ముచ్చట్లు తెలుస్తలేవు, మీకేమో అన్ని తెలుస్తున్నాయి. పోరి పాడుగాను, నిన్ననే మా ఫ్రెండ్ కలుస్తొత్తా అని అక్కడ కేఫ్ దగ్గర ఉన్నది ఆ పోరి. ఏమోనే, నాకు కూడా మొన్ననే కనిపించింది. పోరికి ఏం రోగం పుట్టిందో ఏమో. అమ్మారా, ఏ అన్నం గ్యాస్ మీద పొంగుతాంది. స్టవ్ తక్కువ చేసి పెట్టుకోరా, నేను మళ్ళీ వచ్చి చూస్తా గానీ. మరి నేను పోయి వస్తానే, నా పోరగాలు కూడా ఏడుస్తున్నారు కావచ్చు. నేను కూడా అన్నం వండి ఇంట్లో పనులు చేసి వస్తా తర్వాత. ఆగరాదే అక్క, పోదువు గాని. నా పని కూడా ఎక్కడిదక్కడనే ఉన్నది, సగం సగం చెప్తానా, సగం చెప్తలేను. ఆగరాదు, చేద్దాం. ముచ్చట సగం చెప్పి సగం చెప్పకుండా పోతా అంటవేంది? నాకేం తెలిసి మొత్తం ముచ్చట. నేను దుకాణంలోకి వెళ్తే అక్క సమ్మక్క కలిసింది, దారిలా చెప్పింది అది. అగో శ్యామల కూడా ఇటు వస్తాను కదే, ఆగరాదే, దాన్ని కూడా అడుగుదాం. అది వాళ్ళ ఇంటి పక్కనే కదని దానికి తెలుస్తుంది, ఆగరాదు. ఏందే పొద్దున ఇద్దరు ముచ్చట్లు పెడుతున్నారు? ఏమున్నది, నీకోసం ఎదుగుతున్నాం, రారా. ఏంది శాంతబాయి, పని తీరిందా అని ముచ్చట్లు పెడుతున్నావు దీంతో? పని తీరుతుందా అనే? ఎక్కడ తీరుతాందే? నేను ఒక్కదాన్నే చెప్తున్నా ఇంట్లోయే. మీ పని సల్లంగుండా ఆగరాదే, ఏమో పని పని అంటుండ్రు, రోజు తెత్తలేరా నీ ఇంట్లో? నీకేమైందే బద్మాస్ దానా? నీ ఇంటికాడ నీ బిడ్డ చెప్తాంది, మాకెవరున్నారే? వావో, ఏం సోకులు పడతామైంది నువ్వు? ఓ ఆగరాదే మీ ముచ్చట్లు. నిన్నేమో అయిందంట కదా నేను ఇటు, ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు, ఎవరు చెప్తలేరు. నీకేమైనా తెలిసిందా అని ముచ్చట్లు? ఏ ముచ్చటే, మాకేం తెలుస్తుంది, నేను ఇటు కోసకున్నా. రజిత పెద్ద బిడ్డ లేచిపోయిందంట కదనే, నీకు తెలియదానే? వాళ్ళ ఇంటి పక్కనే కదా ఉండేది. కాదు గాని నాకు వచ్చి అది చెప్తాందానే, నాతో మాట్లాడుతూనే లేదు అది. అవునటనే, మాకు కూడా ఇప్పుడే తెలిసింది లేచిపోయిందని, అందుకని మాట్లాడుకుంటున్నాం. మరి ఎవడటనే వాడు? ఆ పొలగాంధీ ఊరు ఏమైనా తెలిసిందటనా? పక్క ఊరంటనే, మనం నాటేయడానికి ఒకసారి వెళ్ళలేదా? అగో ఆ ఊరే అని చెప్తున్నారు అందరూ. ఆట నడుపుతాడంటనే ఆ పొలగాడు. బద్మాష్ మొఖం దాన, చిన్నది కాదే అది. మొన్న నేను కేఫ్ దగ్గర నా బిడ్డకు ఫోన్ చేపిద్దామని పోతే అక్కడ బేబీ అంటాంది పోరి పాడుగాను. అవునే శాంతాబాయి, చిన్న పోరి కాదే అది. వామ్మో, దాని సోకులు పడి సత్తది అది. అయితే అందరు మంచిదాన్ని అని అనుకుంటున్నారు కానీ నాకు కూడా 2-3 సార్లు కనిపించింది బయట, కానీ ఏదో ఏమో అనుకున్నా. చిన్నది ఆడదు కాదే, దాని అమ్మ ఏమైనా చిన్నదా అని, అది రంకుది. ఏమో అది చెవులో పెట్టుకుంటారు కదనే, అగో దారం ఇంత పెద్దది పెట్టుకొని మొత్తం మాట్లాడుతుంది రోజు మొత్తం పోరి. అది దారం కాదే, దాన్ని ఇయర్ ఫోన్స్ ఏమో అంటారు కదా. ఏం ఫోన్స్ ఉన్నాయో ఏమున్నాయో కానీ తల్లికి కూడా తెలియాలి కదనే, బిడ్డ ఏం చెప్తాంది, ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది, కలయి పోతుందా, ఏం చెప్తాందా అని. దాని అవ్వ ఆగిందానే, మొన్న అందరితో గొడవ పడతలేదా, నా బిడ్డ అలాంటిది కాదు, మీ బిడ్డలు రంకులు అంజలని. గట్లనే కావాలి తీయదానికి, చిన్న ఈతులు ఉండదు ఆ రంకులు అంజకు. అమ్మ అన్నం మాడిపోతుంది, ఎన్నిసార్లు పిలవాలి నీకు?
ఒప్పోరడా గ్యాస్ బంద్ చేయి రాదురా, మాడిపోతుందని నా దగ్గర ఊరికొచ్చినావు. మరి ఎందుకు ముచ్చట్లు పెడుతున్నావు? అన్నం వండరాదు మరి వచ్చి. చెంప పగల కొడతామనుకున్నావు, పోయి గ్యాస్ బంద్ చేయిపో. ఈ పూరి పాడగాను, ఈ పూరి ముచ్చడి చేయబట్టి అన్నం పెట్టి అట్టే మర్చిపోతున్నావు కదని. నేను కూడా పోతేనే పోయి అన్నం వండేసి తర్వాత వస్తా. నేను కూడా పోయి వస్తానే శాంతబాయి, లేకుంటే మీ అన్న వచ్చిండు అనుకో నాకు తన్నులు అంతాడు, ఇంట్లో నుండి ఇలా కొడతాడు. సరే మరి తర్వాత కలుద్దామే. ఫ్యూ మినిట్స్ లేటర్. ఏంది కొమరయ్యా, ఏమో ముచ్చట్లు వినబడుతున్నాయి. ఏం ముచ్చట్లు వినబడుతున్నాయి రాజయ్య? ఏమో నాకేం తెలుస్తలేవు కదా. ఆ మల్లేష్ బిడ్డ ఏమన్నా లేపుకొని పోయిందంట కదా. ఏంది పూరికంత పని చేసిందా? మొన్ననే పెళ్లి సంబంధాలు వస్తున్నాయని అంటున్నారు కదేనే. ఏం పోరగాళ్ళు ఏం మనుషులే, పెళ్లి చేసేదాకా ఒక్కలాగతలేరు. బద్మాష్ పోరగాళ్ళు తయారవుతున్నారే. పొలగాంది కులం చూడక ఏం చూడక గట్ల తీసిపోయింది. ఈ రోజులల్లా కులాన్ని ఎవడు చూస్తున్నాడే? నచ్చిందే రాంబా, నచ్చినోడే శోభన్ బాబు. గందరు గట్లనే తయారవుతున్నారే. మన అప్పుడు ఎట్లుండే వామ్మో, మనం బయటికి వెళ్తే సంపుతుండే మన అవ్వయ్యలు. అవునవును, ఎవరిని చేసుకోమంటే వాళ్ళని కళ్ళు మూసుకొని చేసేటోళ్ళం. ఇప్పుడు చూడు రకరకాలుగా చేస్తున్నారు. అవును కోమరయ్య, ఈ ఫోన్లు వచ్చినప్పటి నుండి ఈ పొరగాలు అంతా చెడిపోయిండ్రే. ఇది వానితో మాట్లాడా, వాడు దీంతో మాట్లాడా, గిట్లనే అవుతుంది. అవును, ఈ ఫోన్లు పాడగాను, ఈ ఫోన్ల వల్లనే సగం మంది నాశనం అయిపోతుండ్రు. నా మనోడే ఇంట్లో మాట్లాడుతుండు, ఏమైనా అంటే చచ్చిపోతా అంటుండు. పోరునికి ఏం చేయాలి చెప్పు? పోరుడని ఊకుంటున్నాం. నాకు కూడా కనిపించింది మనవడు మొన్న. తిన్నవా, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు కలుద్దాం అని మాట్లాడుతున్నాడు మొన్న. నా మనవాడు కూడా గిట్లనే మొదలారిండే. మొన్ననే నేను చచ్చిపోతా అని ఎడుతాడు ఫోన్ కొరియకుంటే. చూడు 10వ తరగతి లేడు కదా కానీ మనకి 20,000 ఫోన్ కావాలంట. వాళ్ళ నాన్న అప్పు తెచ్చి కొనిచ్చిండు. శాంతబాయి కూడా వస్తుంది కదా, శాంతబాయిని అడుగుదాం. శాంతబాయి ఎడుగుతున్నావు శాంతబాయి? ఇవాళ ఎటున్నది రాజయ్య? గిక్కడనే పోయి వస్తా. ఏంది మీరు ఇద్దరు ముచ్చట పెడుతున్నారు కదా భలేగా. ఏ ముచ్చట్లేం లేదు కానీ అప్పులు లేవతో లేచిపోయిందంట కదా. మీకు కూడా తెలిసిందా రాజయ్య? మరి మాకు తెలియదా? ఊళ్ళోళ్ళంతా టామ్ చెప్తుండ్రే. అవును, నిన్న రాత్రి పోయిందంట పూరి, ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయిందంట. వాడు ఆ బస్ స్టాండ్ దగ్గరకు వస్తే బండి వేసుకొని వచ్చిండంట. ఇదేమో వెనుక నుండి ఊరికి పోయిందంట. వాళ్ళ అవ్వయ్య వెనుక పోతే దొరకలేదంట. ఆ నలికొంట్ల ముఖంది మంచిగానే ఉండే కదా, ఇంట్లోనే చదువుకునేది కదా. దాని ముఖం పాడుగాను ఎక్కడ చదువుకుంటది? ఆ ఫోన్లోనే చాటింగ్ చేస్తుందంట రోజు మొత్తం. చాటింగ్ ఏందో నాకు కూడా చెప్పరాదుండ్రి. ఏం చాటింగ్ అంటే ఇక్కడ నుండి మెసేజ్లు పంపుతానంట వాడికి, నువ్వురా పోదామని. సరే గాని మరి ఏ కులపోడు అంట వాడు? ఏమో కొమరయ్యా, వాడి గోత్రం తెలుసా, కులం తెలుసా నాకు? ఏమో పొలగాడైతే ఆటో నడుపుతాడంట అని అయితే అంటున్నారు. ఏమో పక్కూరేనంటే కదనే. పక్కూరులో ఎవరు కొడుకేవాడు? ఒకసారి మేము నీ భార్య నాటేయనికి పోలేదా? అగో ఆ ఊరే. ఓ కొమరయ్యా, నేను వెళ్ళిపోతా. రాజయ్య నేను వెళ్ళిపోతా, నాకు దుకాణంలో పని ఉన్నది, కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ పొలగాలు ఎడుతారు ఇంటికాడ. నిజంగానేగా వచ్చే ఈ శాంతబాయి కూడా అంటాను కదా. అవునవును, నిజంగానే అందరూ పుకార్లు పడుతున్నారు. చూద్దాం ఏమైతుంది తర్వాత వరకు. శాంతబాయి ఎడిపోతున్నావే? ఎటు లేదు లింగయ్య, ఇక్కడికే దుకాణంలో పోయి వస్తా. నేను కూడా గడ్డపోతున్నానే శాంతబాయి. నాకు చేత కావట్లేదు, కొంచెం ఆ సామాన్లు తీసుకొస్తావా? నీకు డబ్బులు ఇస్తా గానీ. తీసుకొత్తలే శాంతబాయి, మరి నువ్వు ఇంటికెళ్ళు. అవును లింగయ్య, దూరం అయ్యేసరికి నడుచుకుంటా నాకు ఇబ్బంది అవుతుంది. హలో, చెప్పినానా? ఇంటికి రావాలా? సరే వస్తా. ఏమైంది లింగయ్య, ఫోన్ మాట్లాడుతున్నావు కదా? నా మనవడు పడ్డాడంట కింద. ఆ పూరుడు చిన్నోడు కాదు, ఇక్కడ ఆడిండు. ఏం పడ్డాడో నా కొడుకు పిలుస్తున్నాడు. సరే మరి లింగయ్య, నేనే షాపుకు పోయి తీసుకొని వస్తా. షాపులో ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా పడతలేరు కదా. ఓ పోచక్క, ఉన్నవానే షాపులా? నేను ఏడిపోతానే శాంతబాయి, బాగానే వచ్చినావు కదా చాలా రోజుల తర్వాత. సరే కానీ లేట్ అవుతుంది. ఓ 3 గుడ్లు, ఓ 2 బోళ్ళ సబ్బులు, ఇంకొకటేమో ఆ షాంపులు ఇయ్యే ఓ 10 రూపాయలవి. ఏంది మాత్రం పడుతున్నావు? ఎడిపోతున్నావు ఏంది? ఏమి లేదు, నా ఇంటికాడ మనవాళ్ళు వచ్చిండ్రు, పోరగాళ్ళు పిలుస్తున్నారు. సరే తీసుకొస్తా ఆగే. ఒక్క బాగున్నావానే? ఎప్పుడొచ్చినావు? రమా నువ్వానే? బాగానే ఉన్నానే, నాకేమైంది? మీ వాడకెళ్ళి భలే ముచ్చట్లు ఉన్నాయి కదనే, ఏమేమో వినబడుతున్నాయి. మీకెవడ చెప్పిండే అన్ని ముచ్చట్లు? సరే గాని నువ్వు ఎందుకు వచ్చినవి దుకాణాలకు? తలకాయ నొత్తంది అక్క, నిన్నటి నుండి. ఒక పేల వేకడ తీసుకుపోయి చాయ్ పెట్టుకుంటా కొంత. అవునే, అందరు అంటున్నారు ఆ పూరి లేచిపోయిందంట, రజిత పూరి, పెద్ద పూరి. దాని ముఖం పాడుగాను. అది నా బిడ్డ దోస్తు కదనే. ఏం దోస్తులు ఉన్నాయో ఏమున్నాయో. మొన్న అది నీ బిడ్డ పేరు చెప్పింది, నీ బిడ్డ దగ్గర వచ్చి బుక్కులు తీసుకోపోతానని. ఆ లంజపూరి నా బిడ్డ పేరు చెప్తానా అని నా బిడ్డ నిరికిత్తది కావచ్చు లంజది. ఏమో ఇప్పుడే అంటున్నారు కదా కేసు కూడా అయింది, హైదరాబాద్లో దొరికిండ్రు ఇద్దరని. నాకేం తెలుస్తాందే, ఆ పనులు చేసుడే ఎక్కువ అవుతుంది నాకు. మరి పోలీసు వాళ్ళు ఏమన్నారంట? ఏమో ఎంత కొట్టినా ఆ పొలగాన్నే చేసుకుంటా అని పిల్ల వస్తలేదంట కదా. మధ్యలో ఒక పూరి కలిపిందంట వాళ్ళిద్దరిని. ఆ లంజ పూరి వాళ్ళతో బయటపడతలేదు. ఏమో నీ బిడ్డనే కావచ్చు. నా బిడ్డ ఎందుకు అవుతుంది బద్మాస్ నాన్న, నువ్వు కూడా భలే మాట్లాడుతున్నావు కదా.
ఏంది మరి నీ బిడ్డనే కదా దాంతో దోస్తానని చెప్తాంది. నా బిడ్డ చెప్తే నా బిడ్డ నేను వాళ్ళిద్దరిని కలుపుతుంది, దాని జోలికే పోతలేదు నా బిడ్డ. కాదు కానీ ఆ పూరిని తీసుకొస్తే ఇప్పుడు ఏం చెప్తారే? ఎవడైనా సంబంధం వచ్చేటోడు చేసుకుంటారా అని పూరిని? ఎట్లా చేసుకుంటారే? ఆ ఊరోళ్ళ 10 మందికి అందరికీ తెలిసిందా? ఇంకెట్లా చేసుకుంటారు? అది పెళ్లి చేసుకుంటానని లేపుకొని పోయింది ఆ పొలగాన్ని. ఓ శాంతాబాయి ఇగో తీసుకో. ముచ్చట్లా పెడతానవా అప్పటి నుండి? తొందర నాకు తొందర పెట్టినావు. గిదిరమ్మ కలిసిందే అందుకనే ముచ్చట్లు పెడుతున్నా. పైసలు ఇయ్య మరి 40 రూపాయలు అయినాయి. నేను ఎటు పోతాన్ని ఊరు వదిలిపోతున్నానని ఖాతాలో రాసుకురాదు, సాయంత్రం ఇచ్చిపోతా. వసేయ్ నాకు కూడా ఒక పాల ప్యాకెట్ చేపత్త తీసుకురావే. సరే తీసుకొస్తా, ఆగే అక్క ఇక్కడనే ఉండు. ఏమో నేను వెళ్తా మరి, నాకు లేట్ అవుతాను. సరే మరి శాంతాబాయి. ఓ శ్యామల ఉన్నావానే పోరి ఇంట్లో? బయటకు వెళ్తలేవు కదా? నేను ఎడిపోతానే శాంతాబాయి, ఇంట్లోనే ఉన్నా. సరే గాని ఏమైనా ముచ్చట తెలిసిందా మళ్ళీ? ఏం ముచ్చటే? ఏమో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని అంటున్నారు కదా. పిల్లకు వాళ్ళవ్వ కొట్టిందంట కదా, వాంతోనే ఉంటా అని చెప్తుందంట కదా పొల్ల. ఆ పిల్లకి ఎంతగానో కొడతారే మరి? ఇంకెవడొస్తాడే మరి పెళ్లి సంబంధానికి? 10 మందికి తెలిసిందా? ఇంకెవడు చేసుకోపోతాడే? ఆ పిల్లకు మళ్ళీ తీసుకొచ్చినా ఉంటదా అని? మళ్ళీ ఉండదు, అది మళ్ళీ లేపుకొని పోతుంది. ఏంది ముచ్చట్లు పెడుతుండ్రు? పని తీరిందా అని శాంతబాయి? అవునవునే, కూర అన్నం వండొచ్చినా. ఏం చెప్తే ఇంకా ఏం కూర వండినావు మరి? 2 గుడ్లు ఉంటే ఆ గుడ్లు ఆమ్లెట్ చేసి వచ్చిన. మరి ఆ పోయి ముచ్చట మళ్ళీ ఏమైనా తెలిసిందా అని? ఏమోని పోలీస్ స్టేషన్ లో పెట్టిందని అంటున్నారు కదా. మరి ఇక్కడ దొరికిండ్రే మరి ఆ పోరగాళ్ళు ఇద్దరు? ఏమోని చార్మినార్ అంటే ఎక్కడ ఉన్నది? మన ఇండియాలోనే ఉన్నది అది. నీ మొక పాడుగాను, అది మన హైదరాబాద్ లో ఉన్నది కదనే. నాకేం తెలిసే బద్మాస్ దానా అట్లా మాట్లాడతావు? నాకేమైనా తెలుసా అని? నాకేమైనా చదవచ్చా అని? హైదరాబాద్ లో చార్మినార్ ఉన్నది, అక్కడ పోయిందా పోరి? అని మామకు అక్కడనే ఉంటాడు కదనే. అవునే, దాని మామనే చూసి పట్టిండని అంటున్నారు మళ్ళీ. ఓ శాంతాబాయి బాగున్నావానే? చాలా రోజుల తర్వాత వచ్చినావు కదా ఇటు. నాకేమైంది, బాగానే ఉన్ననే. ఓ కవిత, నీకేమైనా ముచ్చటెరికైందానే ఆ పొల్లది? ఏ పొల్లదే? అరజిత బిడ్డదా? అవునే. ఏమో హైదరాబాద్ నుండి వేములవాడకు తీసుకుపోయిండని అంటున్నారు కదా. మరి ఇంకేముంది, వేములవాడకు తీసుకుపోతారంటే పెళ్లి చేస్తారు కావచ్చు. మరి నేను కూడా గదే అనుకుంటానని, పెళ్లి చేస్తారు కావచ్చు. మరి ఏమోనే, ఏం చెప్పలే మనం. రేపటి వరకు ఏమవుతుందో ఏమో మరి. ఏమో దాని చుట్టాలందరూ వెళ్ళిండంట కదా వేములవాడకి. కానీ యారాలు కూడా వేములవాడకు పోయిందని అంటున్నారు కదా. కానీ యారాలు దాంతో మాట్లాడతలేదు కదా, ఎట్లా పోతుంది? ఇంత రంగనం అయిపోయినాక యారాలు మాట్లాడదా అని? పోవచ్చు మరి, మనకేం తెలిసి మరి. ఏమో రేపటి వరకు చూద్దాం లేవే. హలో అందరికీ, వీడియో అయితే లాస్ట్ వరకు చూశారు కదా. మస్తు ఎంజాయ్ చేస్తుండ్రు అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి 100 లైక్స్ కంటే ఎక్కువ వచ్చినాయనుకో మేము పార్ట్ 2 తప్పకుండా క్రియేట్ చేస్తాం. ప్లీజ్ 100 లైక్లు కొట్టండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. మాకు మీరు ఎనర్జీ ఇస్తేనే కదా మీకు మేము నవ్విస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. 100 లైక్లు టార్గెట్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. పెళ్ళి అయిందనుకుంటున్నారా, కాలేదనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.